స్వాగతం. గత కొన్ని వారాల్లో ఎన్నో సాంఘిక సామాజిక అంశాలపై రామ్ గోపాల్ వర్మ గారి ఐడియాలజీ ఏంటో తెలుసుకుంటూ వచ్చాం. ఇవాళ మాట్లాడబోతున్న అంశం బహుశా మోస్ట్ బ్యాండ్ వర్డ్. ఈ పదం చెప్పంగానే అందరూ చెవులు మూసుకుంటారు, అమ్మో అంటారు. అదే కామం. లిటరల్గా చూస్తే వర్డ్కి అర్థం కోరిక. కానీ కాంటెక్స్చువల్గా మనం వాడే దాన్ని బట్టి దీనికి శృంగారపరమైన కోరికతో ముడిపెట్టారు కనుక కామం అనగానే అందరూ ఇదొక పెద్ద సిన్ అన్నట్టు చూస్తారు, ముఖ్యంగా మన సమాజంలో. వర్మ గారు నమస్కారం అండి. మీరు ఒప్పుకుంటారా ఈ విషయం? కామం అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి. ఇట్ ఇస్ సెక్స్ అండ్ బేసిక్లీ ద పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది ఎంత కరెక్ట్. అది ఇప్పుడు సెక్స్ అనేది ఒక నేచర్లోంచి వచ్చింది. అది మనిషి క్రియేట్ చేయలేదు, ఒక పర్టికులర్ వ్యక్తి కానీ ఒక గ్రూప్ కానీ క్రియేట్ చేయలేదు. ఒక ఆపోజిట్ సెక్సెస్ మధ్యన అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ ద బేసిక్ బెయిన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది అది. అప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనేది ఒక జంతువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఇంకొక ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి పిల్లలు పుట్టడంతో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసి వాళ్ళు పోయిన తర్వాత స్పీసీస్ కంటిన్యూ అవ్వటానికి ఈజ్ ద పాయింట్. కానీ దానికి ఇన్సెంటివ్ కోసం సెక్షువల్ ప్లెజర్ అనేది నేచర్ క్రియేట్ చేసింది. ఎందుకంటే సెక్షువల్ ప్లెజర్ అనేది లేకపోతే ఒక అబ్బాయి అమ్మాయి కోపులేట్ చేయరు. సో వాళ్ళు దే హ్యావ్ సెక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ప్లెజర్. దానితో ఒక బై ప్రోడక్ట్గా ఒక పిల్లోడో పుట్టడం అనేది జరుగుతుంది. సో ఇన్సెంటివ్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ ఈస్ నేచర్ డ్రివెన్. కానీ దానికి మనం సోషల్ ఆస్పెక్ట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటేషను, లేకపోతే దేవుడు, లేకపోతే ఇలా చూడకూడదు అని ఒక ఆర్డర్ రావటానికి కొన్ని కల్చర్స్లో రిలేటివ్గా నేను చెప్పేది, ఒక కల్చర్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక కల్చర్లో తక్కువ ఉండొచ్చు. అదంటే తప్పు, అది కేవలం దాన్ని ప్లెజర్ కోసం చేయకూడదు అనే ఒక గిల్ట్ ఫీలింగ్ని అడాప్ట్ చేశారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ జూమ్ అవుట్ చేసి దాని మీరు ఆస్పెక్ట్ చూస్తే sex thing is the most beautiful thing created by God. Yeah, that's my opinion on it. కామం శృంగారం రెండిటికి తేడా ఏంటంటారు? So I think they don't want to say the word. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి ఒక చాలా ఫేమస్ కేసు అయింది అమెరికాలో, కోర్ట్ కేసు. ఒక పర్టిక్యులర్ వర్డ్ అంటే అది నాకు ఛానల్లో అది అలౌ చేస్తారో నాకు తెలియదు అనే మాట వాడాడు ఒక రైటర్, చాలా ఫేమస్ రైటర్ అతను. దాని మీద దానికి ఒక కేసు పెడితే ఆ వర్డ్ వాడిన మొలాన ఒక అబ్సీనిటీ కిందకు వచ్చింది ఆ పర్టికులర్ దాంట్లో. అప్పుడు లాయర్ ఏం ఆర్గ్యూ చేశాడంటే సెక్స్ అనేది వేరు, మేకింగ్ లవ్ అనేది వేరు, అనేది వేరు. ఈ వర్డ్లో ఉన్న ఒక ఏ లాంగ్వేజ్లో ఏ వర్డ్ అయినా మీకున్న ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఈ వర్డ్ తప్పు అనుకుంటే మీరు వేరే వర్డ్ దాన్ని క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఆ ఫీలింగ్ని సప్రెస్ చేయడం అనేది ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ని సప్రెస్ చేయడం అవుతుంది. సో ఏ వర్డ్ అయినా దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ బట్టి దాని వాల్యూ ఉంటుంది. కానీ వర్డ్ బై ఇట్ సెల్ఫ్ క్యాన్ నెవర్ బి అబ్సెంట్. సేమ్ థింగ్ థాట్ ఆల్సో. ఒక మనిషికి ఒక మగవాడు ఒక అమ్మాయి మీద కోరిక వచ్చింది. ఆ కోరిక అనేది ఫీలింగ్. అది ఆ కోరికతోటి తనని వెళ్ళి ఏమైనా చేశాడా, తను బలవంతం చేశాడా అనేది ఒక క్రైమ్ అవుతుంది. ఇంకొక మనిషి ఫ్రీడమ్ అని మీరు దాన్ని ఆపేసినట్టు అవుతుంది. కానీ కోరిక అనేది ఫీలింగ్, అది పోవటం అనేది జరగదు. కోరికను కంట్రోల్ చేయటంలో మీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది. కానీ ఆ కోరిక మీలో ఉన్నప్పుడు దానికి మీరు అనుభవించడం, ఆనందించడం అనేది తప్పు కాదని నా ఫీలింగ్. సో forgive me for saying this. Emotional prostitution is not wrong. Mental prostitution is not wrong. First of all, what is prostitution? Prostitution అనేది మనకి I think it is just a word created ఒక moralistic aspect, legal aspectలో. అంటే నాకు ఇంకా గుర్తుంది, ఒక దాసనారాయణ గారి సినిమా అనుకుంటా, మురళీమోహన్, జయసుధ్ గారు, కళ్యాణి అన్న ఒక సినిమా. సో తను క్లాసికల్ సింగర్ అయ్యి ప్లేబ్యాక్ సింగర్ సినిమాల్లో అయితే పాటలు పాడినప్పుడు డబ్బులు ఇస్తారు. అంటే మురళీమోహన్ క్యారెక్టరు ఒళ్ళు అమ్ముకోవటానికి, గొంతు అమ్ముకోవటానికి తేడా ఏంటి అంటే మీలో ఉన్న ఒక కమర్షియల్ రీజన్ కోసం అమ్ముకుంటున్నారు అనేది యూఆర్ లుకింగ్ డౌన్ అపాన్. దట్ ఈస్ అ క్యారెక్టర్ వాట్ ఈ సేస్. కానీ అదే మీరు థాట్ ఎక్స్టెండ్ చేస్తే ప్రతి వాళ్ళకి ఒక పర్టికులర్ పవర్, మగవాడికి మసిల్స్ ఉంటాయి, లేకపోతే గన్ ఉంటుంది, లేకపోతే ఒక రకమైన మగోడికి సాధించిన కొన్ని ఆస్పెక్ట్స్, అందుకని మనం మగోడు అంటాం. ఆడికి ఉన్న అట్రిబ్యూట్స్ అనేది తన వెల్త్. అమ్మాయికి తన సెక్షువాలిటీ, తన అందం, తనలో మగవాడు ఏమైతే కోరుకుంటాడో అది అమ్మాయి వెల్త్. సో ప్రతి ఒక్కళ్ళు ఆ వెల్త్ని ఇచ్చిపుచ్చుకోవటంలో మొత్తం సొసైటీ అంతా నడుస్తుంది. ఆల్ దట్ ఈస్ ఎ గివ్ అండ్ టేక్, ఎస్పెషల్లీ ఇన్ ఎ డెమోక్రటిక్ ఫ్రీ కంట్రీలో. సో మీరు దానికి ఎవ్రీబడి అంటే ప్రాస్టిట్యూషన్ అని అనుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ ప్రాస్టిట్యూట్. ఎందుకంటే నాలో ఉన్నది నేను ఇస్తున్నా, నా తెలివి ఇస్తున్నా, నేను ఒక సినిమాకి నా క్రియేటివ్ ఇమాజినేషన్ ఇస్తున్నా, దానికి నేను డబ్బులు తీసుకుంటున్నా. కానీ దానికి దీనికి ఏమి తేడా లేదు. తేడా అనేది
ఆర్టిఫిషియల్గా మనుషులు క్రియేట్ చేసింది. కానీ వాటికి పరిధులు పెట్టింది సమాజం. మీరు సమాజం బేసిస్ ని మీరు అదే క్వశ్చన్ అంటున్నా, చేస్తున్నారు. నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు రిస్ట్రిక్షన్ ఫామ్ చేశారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు అర్లియస్ట్ మెమరీలో నేను ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. ఆ టైంలో నేను ఎప్పుడు అమ్మాయి అంటే నాకు ప్రేమ, నాకు సెక్షువల్గా నేను చూడను అమ్మాయిని అని అంటూ ఉంటే నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక మనిషి ఉన్నాడు, సత్యేంద్ర అని నా ఫ్రెండ్. తను అన్నాడు, రామ్గోపాల్ నువ్వు అంటున్నావు నువ్వు కేవలం నీ హృదయంతో నువ్వు ప్రేమిస్తున్నావు, సెక్షువల్గా కాదు అని. ఒకవేళ ఆ అమ్మాయికి సెక్స్ అనర్హురాలు అనేదో నీకు మెడికల్గా నీకు తెలిసిందంటే నీ ప్రేమ ఉంటుందా అన్నాడు. ఐ వాజంట్ షూర్ ఆఫ్ ది ఆన్సర్. ఎందుకంటే నేను కాన్షియస్గా ఆలోచించి ఉండకపోవచ్చు, కానీ ఎందుకు నేను ప్రేమించిన అమ్మాయి నేను సెక్షువల్గా కోరుకుంటున్నాను అనేది నా సమాజం నాలో పెట్టిన గిల్ట్ వల్ల నేను దాన్ని ఐఎమ్ ట్రైంగ్ టు సప్రెస్ ఇట్. దట్స్ వాట్ విల్ హ్యాపెన్. కామం ఉన్నా కూడా ప్రేమ దాన్ని కప్పిపుచ్చుకుని చెప్తున్నారు భ్రమపడుతూ. కామంని గిల్టీగా దాన్ని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ యాక్చువల్లీ మచ్ మోర్ నోబుల్ దెన్ ఎనీ అదర్ ఫీలింగ్ అని నేను చెప్తున్నాను. వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే ఇన్ వన్ వర్డ్, గిల్ట్ లేకుండా సెక్స్ని ఎంజాయ్ చేయాలి. ఏంటి ఆ స్టేర్ నాకు అర్థం కాదు. నేను ఐఎమ్ ట్రైంగ్ టు అబ్జర్వ్ వాట్ యూర్ సేయింగ్. గిల్ట్ లేకుండా అంటే అది ఎలా సాధ్యం? గిల్ట్ అదేదో తప్పు, అది ఇది అని అది ఎందుకు మీరు ఫీల్ అయ్యేదానికి అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని దానికి ఆన్సర్ తెచ్చుకోవాలి. కానీ ఇది తప్పు, అలా చేసాడు, ఇది చేసాడు అని ఒక నీజర్కి ఎమోషనల్ రియాక్షన్స్ ఉండకూడదు. అది నేను చెప్పేది. భార్యాభర్తల బంధాలన్నీ ఇదైపోతున్నాయి చాలా సందర్భాల్లో. ఇంట్లో భార్యకు తెలియకుండా వెళ్ళి గిల్ట్ లేకుండా నేను వర్మ గారు చెప్పారు కదా ఇవాళ, అది ఎలాగో చేస్తారు. మనం చెప్పినా చేయకపోయినా వాళ్ళు చేస్తారు. ఎఫ్ఐఆర్స్ అనేది కామన్, మ్యారేజెస్ బ్రేకప్ అవడం కామన్, ఒక ఫిజికల్ రిలేషన్షిప్ అనేది వెళ్ళిపోవడం అనేది కామన్. అది మీరు నేను చెప్పినా చేయకపోయినా దానికి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేసిక్ పాయింట్ ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక నేచర్ గివెన్ డిజైర్ని దానికి డ్యూ ప్లేస్ ఇచ్చి దాన్ని రెస్పెక్ట్ చేయాలి, కానీ దాన్ని కించపరిచి దానికి తక్కువగా చూడకూడదు. అది మెయిన్ పాయింట్. అది కేవలం మన చిన్నప్పటి నుంచి మన ట్రైన్ దాకా మీరు దీన్ని ఎపిసోడ్లో కామం అనగానే చెవులు మూసుకుంటారు, లేకపోతే ఒక షాక్ వచ్చేస్తుంది, ఒక బయట అనకూడని వర్డ్ అనేది ఒక ఇది వస్తుందని చెప్పారు కదా. ఎందుకంటే అది యూఆర్ ప్రోగ్రామ్ టు థింక్ లైక్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్. బట్ డోంట్ వి నీడ్ సమ్ ప్రోగ్రామింగ్? ఎక్కడ ప్రోగ్రామింగ్ లేకపోతే? అదే అంటున్నాను, సమ్ ప్రోగ్రామింగ్, అది నీడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. కానీ అది ఎందుకో తెలుసుకుని దాన్ని తీయటానికి గుడ్డిగా నమ్మి చేయడానికి తేడా ఉంటుంది. ఎందుకంటే మీరు బతికినప్పటి నుంచి చచ్చే వరకు obviously everyone wants to be happy. We want to enjoy whatever nature has given us, society has given us, advancement istundi, technological advancement istundi, anni manam enjoy cheyali. ఆ ఎంజాయ్మెంట్ ప్రాసెస్లో ఉన్నది సెక్స్ అనేది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్ని ఒక గిల్ట్ తోటి తగ్గించుకోవడానికి, అది ఉంటే దాన్ని మనం మిస్యూజ్ చేస్తే వచ్చిన ఒక సోషల్ ఈవెన్ అర్థం చేసుకుని దానికి రియాక్ట్ అవ్వడానికి ఉన్న తేడా నేను చెప్పేది. సో ఇప్పుడు మిస్యూజ్ అవుతుందని ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు సమాజంలో? మిస్యూజ్ ఎందుకు అవుతుందంటే మీరు ఆర్టిఫిషియల్ మీన్స్ తోటి దాన్ని సప్రెస్ చేస్తున్నారు కాబట్టి. ఉదాహరణకి నేను చెప్తా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై టీన్స్లో వాట్ ఎవర్, నేను 20sలో ఎప్పుడు అన్నప్పుడు నాకు నాకేదో వరస అవుతుంది అమ్మాయి. కాస్ట్లు ఫీలింగ్స్ అంత పెద్ద ఐడియా లేదు. ఆ వరస ఒకే ఇంటి పేరు ఉన్నప్పుడు అందులో పెళ్ళి అవ్వకూడదు అనేది ఏదో ఉంది, సంథింగ్ లైక్ దట్. ఒకే ఇంటి పేరు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ వాయు వరుసలు ఉన్నాయి, అలాంటిది ఏదో వచ్చిందన్నమాట. అప్పుడు ఈ అమ్మాయి ఒక్కటి నేను ఉన్నప్పుడు నేను అమ్మాయిని ముద్దు పెట్టుకుని అడిగాను. ఆబ్వియస్లీ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. నేనేం చెప్పాను, మన ఇంటి పేర్లు నువ్వు నేనంటే ఇష్టం లేదా, నేనంటే ఇది లేదా, అదొక ఆస్పెక్ట్. మన ఇంటి పేర్లు అనేది ఒక పాయింట్ అయితే మన దానికన్నా కొంచెం ఎక్స్టెండ్ అవుతున్నాను. I read books on origin of the sexual impulse by Colin Wilson to many of the whole social psychiatric aspect of the sexual, because the origin of the sexual impulse అనేది చాలా ప్రిడామినెంట్గా మన సైకాలజీ మీద పనిచేస్తున్నారు. సన్నీ లియోన్ అందరికి షీఈ్ అ సెక్స్ సింబల్, సెక్స్ గాడెస్ మోస్ట్, తన కూడా టాబూ వర్డ్. బట్ ఐఎమ్ షూర్ షీ హ్యాస్ అ ఫ్యామిలీ. తన కుటుంబం అయితే తను అలా చూడదు కదా. చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఆ కల్చర్లో అది యాక్సెప్ట్ అయిపోయింది. అది ఇప్పుడు అమెరికాలో పాన్ ఇండస్ట్రీ అనేది లీగల్. ఆల్మోస్ట్ టైమ్ స్క్వేర్లో మీకు పాన్ అంటే సెన్సెక్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, పాన్ కంపెనీస్. ఎందుకంటే దట్ సొసైటీ లుక్స్ అట్ సెక్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మనలాగా దే డోంట్ లుక్ ఎట్ ఇట్ అండ్ డౌన్. అది పాయింట్. సో అప్పుడు అక్కడ ఇంతమంది అమ్మాయిలు కానీ అంత అందమైన అమ్మాయిలు వాట్ ఎవర్ దే go into the porn industry because they take it as a part of most of the European countries, actually more than America, even European countries లో. మనం ఏంటంటే మనకున్న కల్చర్ ట్రెడిషనల్ మాట్లాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్
సనీ లియోన్ మొన్న పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది సినిమాది కరెంట్ రాగిని MMS2 హిందీలో. అమ్మాయి ఇందోర్కి ప్రమోషన్కి వెళ్తే అక్కడ చాలామంది వచ్చి డెమాన్స్ట్రేషన్ చేసి అమ్మాయి ఊర్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, హోటల్లో రావడానికి వీల్లేదు అన్నీ చేసి పంపించారు అక్కడి నుంచి. సినిమా రిలీజ్ అయ్యాక రిలేటివ్గా మ్యాక్సిమం కలెక్షన్స్ ఇందోర్లో వచ్చినాయి ఆ సినిమాకి. అంటే దట్ షోస్ ద డబుల్ స్టాండర్డ్ అండ్ హిపోక్రసీ ఆఫ్ అవర్ సొసైటీ. సో అప్పుడు డెమాన్స్ట్రేట్ చేసిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ అది అని. కానీ వాళ్ళ లోపల ఉన్న యాక్చువల్ ఫీలింగ్ అనేది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెప్తున్నాయి. అది దట్ ఈస్ ద హిపోక్రసీతో బతుకున్నారు. ఆఫ్ కోర్స్. సో ప్రతి సబ్జెక్ట్ గురించి మీకు ప్రాబ్లమ్ ఏ ఉండకపోవచ్చు, వీళ్ళు మారాలని మీరు చెప్పరు, బట్ మీకు కొన్ని అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ టాపిక్కి సంబంధించి వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్? ఏ హిపోక్రసీ చెప్పారు, 2 వాట్ ఎల్స్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? గిల్ట్. మీకు సెక్షువల్ డిజైర్ ఉండటం అనేది గిల్టీగా ఫీల్ అవటం, దాని గురించి మాట్లాడకపోవటం, దాన్ని కప్పేసి ఉంచడం అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ సప్రెషన్. ఇట్ విల్ స్టంట్ యువర్ గ్రోత్, ఇట్ విల్ స్టంట్ యువర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ మైండ్. సెక్షువల్ డిజైర్ని స్టంట్ చేయడం వల్ల దాన్ని ఫ్రీగా వదిలేస్తే బాగా ఎదిగిపోతారు మనుషులు. 100%. ఎలా ఎదుగుతారు? It expand in terms of your happiness, your energy levels, everything will increase because of that. ఎందుకంటే ఒక న్యాచురల్ డ్రైవ్ని మీరు ఎప్పుడు సప్రెస్ చేయకూడదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ విత్ ఇట్. అంటే ఇప్పుడు ఒక ఏదైనా మీరు అతి చేసినా లేకపోతే ఇంకొకళ్ళు ఫ్రీడమ్కి ఇది చేసినా, అంటే ఇప్పుడు నేను అనేది సపోజ్ ఒక రేపిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు, వాడిలో ఒక సెక్షువల్ ఫీలింగ్ వచ్చింది, కానీ ఆ అమ్మాయి ఫ్రీడమ్ని వాడు అటాక్ చేస్తున్నాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేని తనాన్ని బలవంతంగా ఫిజికల్గా చేసి ఆ అమ్మాయిని హర్ట్ చేసి నిర్భయ లాంటి కేసులో ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. అదేంటి, దట్ ఈస్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ థింగ్, ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్. ఎందుకంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక మామూలు మగవాడికి కూడా ఒక అందమైన అమ్మాయి వస్తా అంటే వాడికి ఒక సెక్షువల్ ఫీలింగ్ రావచ్చు, కానీ ఆ ఫీలింగ్ని వాడు అలాగ దాన్ని హీ వోంట్ డెమాన్స్ట్రేట్ ఇట్ దట్ వే లైక్ వాట్ ద సెక్షువల్ క్రిమినల్స్ విల్ డూ ఆర్ రేపిస్ట్ విల్ డూ. So rapist lo unna amsam meer anedi criminal behavior is another aspect. Yeah, it is a completely different aspect. It's not a sexual aspect. Yeah, ఎందుకంటే that's a aspect you are invading the privacy of some other person. You know, it's a power issue. It's a power issue. Yeah, correct. So ఇప్పుడు నేను పర్సనల్గా ప్రైవేట్గా ఒక అమ్మాయిని చూసి లేకపోతే అమ్మాయికి నేను కాంప్లిమెంట్ ఇచ్చు, there is nothing wrong in that, because that is what you're respecting the feeling of sex, like you're respecting the feeling of power, you're respecting the feeling of anything which gives you pleasure, either physically or emotionally or intellectually. So in other words, you're almost advocating free sex 100% in the society. Yeah, మన ఇండియన్ సొసైటీ yes, 100%. ఇండియన్ సొసైటీ కదా, హ్యూమన్ బీయింగ్స్లో నేను చెప్పేది ఫ్రీ సెక్స్. యా, దానికి పరిధులు అంటూ ఉంటాయా లేకపోతే అవి కూడా లేదు? అదేంటున్నా, పరిధులు అనేది మీకు అర్థం చేసుకుంటున్న దాంట్లోంచి లాలో ఏముంది, లాలో ఎక్కడ ఫ్రీ సెక్స్ ఒప్పుకోరు. ఫ్రీ సెక్స్ అనేది ఒప్పుకోబడింది. కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఉంది. ఒక మగవాడు ఒక అమ్మాయి వాళ్ళిద్దరు కోరుకున్నప్పుడు ఒక ఫ్రీ సొసైటీ, ఒక డెమోక్రటిక్ సొసైటీలో స్టేట్ ఎప్పుడు రాదు, unless it is some kind of another country or laws law outside this అనేది. Okay, there could be adultery, there could be something, adanni they are all very societal structure. It's not to suppress a sexual feeling, but we are talking in the context of societal structure. నేను అదే చెప్తున్నాను, నేను సొసైటల్ స్ట్రక్చర్ చెప్తున్నాను. సొసైటల్ స్ట్రక్చర్లో లా ఆఫ్ ద ల్యాండ్లో ఇది చేయకూడదు, ఇది చేస్తే ఎంత పనిష్మెంట్ వస్తుంది, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. నో, అది ఎందుకు, దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ఆ పర్టికులర్ సొసైటీలో వాళ్ళకు ఉన్న ట్రెడిషన్ కల్చర్ ఎప్పటి నుంచో రాసుకున్న లాస్ని ఎనాక్ట్ చేసిన వలన. సెక్స్ బిట్వీన్ కన్సెంటింగ్ అడల్ట్స్ అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఆ ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు చేసుకోవడానికి సొసైటీ హాజ్ నో బిజినెస్ టు కమ్ ఇన్ బిట్వీన్. లాస్ హావ్ నో బిజినెస్ టు కమ్ అంటారు. లాస్ నేను చెప్పలేను, లాస్ బికాజ్ లా ఈజ్ అ కంట్రీ. మీరు ఇంత లా ఆఫ్ ది ల్యాండ్ డిఫరెంట్. లా ఆఫ్ ది అంటే మీరు ఇండియాలో ఉన్నారు, నేనే అమెరికాలో ఉండొచ్చు, నేనే పోలాండ్లో ఉండొచ్చు, ఇంకో ఏదో లేకపోతే ఒక ముస్లిం కంట్రీలో ఉండొచ్చు. బట్ ఇఫ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. చాలాసార్లు మనం ఏంటి లా ఎప్పుడో పాతది, ఏంటి దీనికి రెలవెన్స్ ఉందా అంటాం, కానీ అన్నా మనకు ఒక డిస్ప్లేజర్ ఉన్నా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఒక ఫ్రీ సొసైటీలో. బట్ యూ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. ఎందుకంటే మీకు ఎన్నో అడ్వాంటేజెస్ దొరుకుతున్నాయి, బికాజ్ యూఆర్ గెటింగ్ సెక్యూరిటీ, మీకు రోడ్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి ఆ సమాజంలో. అందుకని దాన్ని ఫామ్ చేసి ఈ రూల్స్ పాటించాలి, మీ ఇష్టం ఉన్నా పాటించకపోయినా యూ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీరు లోపల ఫీల్ అవుతుంది వేరు, ఎందుకు ఫీల్ అవుతున్నారో అసలు ఎందుకు ఈ ఫీల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించడం, దాన్ని అనలైజ్ చేయడం అనేది వేరు. మీరు బిహైండ్ ద సీన్స్ మొత్తం చెప్పేశారు, దాన్ని ఫ్రంట్ ఎండ్ చూద్దాం. హౌ ఇస్ ఇట్ ఇంప్లిమెంటెడ్ అండ్ వేర్ ఆర్ ద లైన్స్ అండ్ లిమిట్స్, కరెక్ట్, హౌ డు వి డ్రా. కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య ఎందుకు కోరిక పుడుతుందో చెప్పేశారు మీరు, అది ప్రకృతి, దే ఫర్గెట్ ద రోల్ ప్లేయింగ్ అండ్ ఆల్ దట్ అని. సో ఫ్రంట్కి వస్తే లా ఆఫ్ ద ల్యాండ్ ఒకటి చెప్తుంది, సొసైటల్ హిడెన్ పర్మిషన్స్ కొన్ని ఉంటాయి, హిడెన్ అలవెన్సెస్ అంటాం.
టూ కన్సెంటింగ్ అడల్ట్స్ వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్, దే లైక్ టు బీ విత్ ఈచ్ అదర్, ఎవరికి నొప్పి కలగట్లేదు వాళ్ళ బంధం వల్ల. కరెక్ట్. ఇస్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ అకార్డింగ్? See, that's what I'm saying. I 100% believe the human being ke maximum freedom in a society, it will grow the most fastest, and the biggest example of that is America. Human being freedom ni eppudu aapadu. Height of democracy lo adu untadi. Adi dictatorship lo undakapochu, community lo undakapochu, inkoka రిలీజియస్ లాస్ పెట్టిన కంట్రీస్లో ఉండకపోవచ్చు. ఒక ఇండివిజువల్కి వాడికి అమ్మాయికి కావాల్సిన అన్ని విధాలుగా మ్యాక్సిమం ఫ్రీడమ్ అనేది దట్ ఈస్ ద హైట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ. ఓకే, దట్ ఇస్ డెఫినెట్లీ ఐ మీన్ ప్రొపగేట్. ఓకే, అలాంటి అమెరికాలోనే ఎక్సెప్ట్ ఇన్ నెవాడా స్టేట్ ఎవ్రీవేర్ ఎల్స్ ప్రాస్టిట్యూషన్ ఇస్ అ క్రైమ్. ప్రాస్టిట్యూషన్ ఇన్ ద కాంటెక్స్ట్ దట్ వీఆర్ టాకింగ్, దే ఆర్ టూ కన్సెంటింగ్ అడల్ట్స్. ఎవరు ఫోర్స్ చేసి అక్కడ మాఫియా ట్రాఫికింగ్ లోకి ఇరికించి పవర్ స్ట్రగుల్ లేదు. ఇష్టపడి ఒక అమ్మాయి ఆ వృత్తిలోకి వచ్చి ఒక ఇష్టపడిన మగవాడితో షీ స్పెండ్స్ టైం. ఇలాంటి కాన్సెప్ట్ కూడా అమెరికా లాంటి దేశంలోనే కళ్ళెం వేశారు. ఎందుకు వేసుంటారు? ఏదో ప్రాస్టిట్యూషన్ ఇస్ ఎ క్రైమ్ అని దట్ ఈస్ కమింగ్ అండర్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే అక్కడ ఒక ర్యాకెట్ ఉందా, ఒక అమ్మాయిని ఏ రెగ్యులేషన్లో తనని ఒక ఏమంటారు ఒక ఫోర్స్ చేస్తున్నారా, లేకపోతే దానికి కన్సర్న్ థింగ్స్ కేర్ చేసుకుని ఆ పర్టికులర్ కమ్యూనిటీలో, అమెరికన్ డెమోక్రసీ వర్క్స్ వెరీ డిఫరెంట్. ఆ పర్టికులర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్లో వచ్చిన ఇది అక్కడ కూడా మారిపోతూ ఉంటాయి లాస్. మీరు ఒక 20 years బ్యాక్ తీసుకుంటే కొన్ని స్టేట్స్లోనే ఫ్రీడమ్ ఉండొచ్చు, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో ఉంటుంది. ఇంకోటి ద పాయింట్ ఈజ్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇక్కడ కూడా ప్రాస్టిట్యూషన్ అనేది అమ్మాయిని ఫోర్స్ చేసినందుక ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అక్కడ కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏంటి ప్రాస్టిట్యూషన్లో క్రైమ్? సెక్స్ ఇస్ నాట్ ద క్రైమ్. You are using that for a commercial transaction. You are using that which is banned under whatever Sita Act, Immoral Traffic Act or whatever. But a commercial transaction అనేది మీరు ప్రూవ్ చేయలేకపోతే అక్కడ కేసు లేదు. బేసిక్గా there is no crime. That is the reason most of the time you don't understand what happens to the either the girls or the clients. అండ్ వీళ్ళు మీడియా వాళ్ళు అంతా ఫోటోలు తీసేసి వీడియోలు తీసి పట్టుకెళ్ళిపోతారు. రీసెంట్ గా మన సిటీలోనే అయింది. ఫర్ ఎగ్జాంపుల్, కంటిన్యూయింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్, ప్లీజ్ ఎలాబరేట్. అక్కడ కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరగలేదు అని ప్రూవ్ చేస్తే దేర్ ఇస్ నో కేస్ అంటున్నారు. మన సిటీలో అయిన ఒక నటికి సంబంధించిన, కానీ అది దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎ స్టింగ్ ఆపరేషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ లాట్ అదర్ థింగ్స్. ఎందుకంటే అమ్మాయి ఒప్పుకోవటం, కన్ఫెషన్ చేయటం డిఫరెంట్, అమ్మాయి ఒప్పుకోకపోవటం, అసలు అమ్మాయి ఎందుకు ఉంది ఆ పరిస్థితులు అనేది ఇస్ వెరీ కాంప్లికేటెడ్ కేస్. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ what it is coming out, so I don't think that is a correct example in the context. Manam aade context lo correct example kada. I'm bringing back the subject to where we were. You're saying consenting adults madhya jarige ఏ విధమైన ఎక్స్చేంజ్ కూడా సొసైటీకి ఆపే హక్కు లేదు. అమెరికా లాంటి అడ్వాన్స్ దేశంలో కూడా ఎందుకు ఆపుతున్నారంటే అందులో ఆ ఆస్పెక్ట్ కాదు, ఇంకో దృష్టి నుంచి దాన్ని ఆపుతున్నారని చెప్తున్నారు. సో ఇన్ అదర్ వర్డ్స్, ప్రాస్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ మోర్ బౌండ్ బై అదర్ లీగల్ ఫ్రేమ్వర్క్ రాదర్ దెన్ ద సొసైటల్ మారలిస్టిక్ ఆస్పెక్ట్ అంటున్నారు, అంతేనా? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు సెన్సార్ ఉంటుంది. ఒక అమ్మాయి ఇక్కడ థై కనిపించింది, అది కట్ చేయమంటారు. ఎందుకంటే అది లాస్ ఎప్పుడో రాసుకునే. అదే కన్సర్న్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు హౌ ఆర్ యూ గోయింగ్ టు కంట్రోల్ ద పాన్? మనకి మీరే చూశారు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని పాన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అంటే అది మగోడు, జస్ట్ బికాస్ దెన్ పొజిషన్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే ఆర్మీలో ఉన్నప్పుడు చూడరా, that is completely related to what their privacy is. So అప్పుడు పాన్ చూస్తున్నారా అని ఒకటి, పాన్ చూస్తే తప్పేంటి అని అడగడం ఒకటి, పాన్ చూస్తే తప్పేంటి ఆల్సో హ్యాస్ టు హ్యావ్ ఎన్ ఈక్వల్ డిబేట్. ఎప్పుడైతే మీరు రెప్రెషన్ తీసేస్తారో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ స్వీడన్ అండ్ ఆల్ దట్, సెక్షువల్ క్రైమ్ మ్యాక్సిమం తగ్గింది ఆ కంట్రీస్లో. ఎక్కడెక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది తీస్తారు. మ్యాక్సిమం సెక్షువల్ క్రైమ్ ఉండేది రిస్ట్రిక్షన్ ఉన్న కంట్రీ. మనకి ఎంత ట్రెడిషన్ ఇవన్నీ పెట్టి నిర్భయ లాంటి రేప్ కేసు నాకు తెలిసి అమెరికాలో ఎప్పుడు జరగదు, యూరోప్లో జరగదు. వీల్ హావ్ టు ట్రెడ్ లిటిల్ బిట్ ఇంటూ క్రైమ్. మీరు క్రైమ్ లేవనెత్తారు కాబట్టి సౌదీ అరేబియా లాంటి దేశాల్లో బాగా రెస్ట్రిక్షన్, ఇంతకంటే ఎక్కువ బుర్ఖాలు వేస్తూ తిరుగుతారు. అక్కడ ఇంత జరుగుతున్న సెక్షువల్ క్రైమ్స్ జరుగుతున్నట్టు మనకు తెలియదు కదా. సెక్షువల్ క్రైమ్స్ అక్కడ డెఫినెట్ గా చాలా తక్కువ. ఇక్కడ చిన్న పిల్లలకి సెల్ ఫోన్స్ లో పాన్ చూపించి లైంగికంగా వేధిస్తున్నట్టు హారిఫైయింగ్ స్టోరీస్ బయటకు వస్తున్నాయి. హౌ కెన్ వి మేక్ ఎవ్రీథింగ్ ఫ్రీ? But that's what I'm saying. The point, making free is already free. That's what I'm trying to say. It's a global freedom వచ్చేసి no one can stop it అని చెప్తున్నాను. అది ఫ్రీ చేయమని అంటలా. దాన్ని ఒక సైంటిఫిక్ అర్థం అంటే ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ నుంచే, ఇప్పుడు నాకు ఐ సా ఏ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ, ఇట్స్ కాల్డ్ పాన్ ఇన్ ద మైండ్. ఐఎమ్ నాట్ వెరీ షూర్ ద నేమ్. డాక్యుమెంటరీలో అదేం చెప్పాడంటే, ప్రపోజ్ చేసిన థియరీ, యాజ్ లాంగ్ యాజ్ యూ యాక్సెప్ట్ యూ కాంట్ స్టాప్ పాన్. ఇట్స్ ఇంపాసిబుల్. ప్రతి పిల్లోడికి వాడుకున్న టెక్నాలజీ ఓన్లీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక
ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ ఉన్నప్పుడు సెల్ ఫోన్లో మీరు ప్రపంచం అంతా చూడొచ్చు, మీరు దేన్ని ఆపలేరు, ఫోన్ ఒకటే కాదు. అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఓన్లీ వే టు డూ ఇట్ ఈస్ ఫస్ట్ పిల్లోడికి అసలు సెక్స్ అనేది ఉండదు లైఫ్లో అని ప్రిటెండ్ చేసి దాన్ని కార్పెట్ కింద దాయటం కన్నా ఫస్ట్ నుంచే చెప్పారు అనుకోండి, ఓకే ఇది 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 నువ్వు ఇలా పుడతావు అని చెప్తే వాడికి అవేర్నెస్ వచ్చేసి అప్పుడు దీన్ని చూసిన మూలాన దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లేకపోతే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. అంటే ఇప్పుడు ఎలా ఆల్మోస్ట్ మనం సినిమా చూసి ఇది స్టంట్ చేయకూడదు, ఆడేదో ఒక రిస్ట్రిక్టెడ్, అంటే అక్షయ్ కుమార్ నిజంగా దూకలేదురా 7వ అంతస్తు నుంచి అని పెడతారు కదా యాడ్లో, దిస్ ఈజ్ డన్ బై స్టంట్ పర్ఫార్మెన్స్, ఈ జాగ్రత్తలు తీసుకున్న మొలాన్ని ఇట్లా చేసాడు, కానీ మామూలుగా నువ్వు వెళ్ళి 7వ అంతస్తుని దూకితే కింద పడి చేస్తావు అని అవేర్నెస్ ఇస్తున్నారు. దట్ అవేర్నెస్ షుడ్ కమ్ ఇన్ టు ద పాన్, అది అవేర్నెస్. ఇప్పుడు దిస్ ఈజ్ అ ఫ్యాంటసీ ఇమేజ్, బట్ ఇప్పుడు నువ్వు చేస్తే ఇలా వస్తాను ఓపెన్గా డిబేట్గా మాట్లాడితే వాడికి ఎడ్యుకేషన్ వచ్చి హీ విల్ టేక్ ఎ డెసిషన్ వెన్ ఎవర్ హీ బికమ్స్ అన్ అడల్ట్. కానీ అది లేదు, అలాంటిది ఉండదు మనకు మనం అనుకుని వాడికి తెలీదు అని మనకు మన అబద్ధాలు చెప్పుకుంటే దట్ విల్ క్రియేట్ మోర్ హార్మ్. You always seem to advocate porn on your Twitter also. When was the first time you watched porn? నేను ఫస్ట్ టైము ఐ విల్ టెల్ యూ, నా కాలేజ్లో నేను నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఒక చాలా పెద్ద డాక్టర్, ఒక ఎనస్థిస్ట్ ఇక్కడ ఉండేవారు హైదరాబాద్లో. సో నా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి, రంపు నువ్వు తొందరగా ఇంటికి వస్తావు అన్నాడు. ఇక్కడ మెహదీపట్నం ఎక్కడో వెళ్తే అక్కడ వాళ్ళ ద ఎనస్థిస్ట్ డాక్టర్ యూజ్ టు బి ద టాప్ డాక్టర్ అట్ టైమ్ ఉస్మానియా హాస్పిటల్లో. ఆయన బెడ్రూమ్లో టీవీ వెనకాల వీడికి ఒక 2 VHS క్యాసెట్లు దొరికినాయి. అది ఏంట్రా ఈ క్యాసెట్ అని పెడితే ఫస్ట్ టైము హీ సా పాన్ ఫిల్మ్, యూనో. అది ఫస్ట్ టైం నేను చూసింది. నేను అనుకుంటా ఇది 1985-86 ఆ టైం పీరియడ్లో అయి ఉంటుంది సంథింగ్. దాని తర్వాత విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ మేము చదువుతున్నప్పుడు, అప్పుడు నేను ఎప్పుడు ఎందుకంటే వీడియో పార్లర్స్లో వేసారు, సమ్ 15-20 పీపుల్ వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ దే యూస్ టు వాచ్, యూనో. సో సమ్వేర్ ఈ ఏరియాలో 84-86లో నేను పర్సనల్గా ఇంట్లో చూసింది, ఈ ఇంట్లో ఆ డాక్టర్ ఆయన తెచ్చుకున్న క్యాసెట్స్ మాట. ఆయన తెలియకుండా మేము పిల్లలందరం చూసాం. పిల్ల అంటే రిలేటివ్గా నేను చెప్పేది, ఇంజనీరింగ్ కాలేజ్. దట్స్ ద ఫస్ట్ టైం ఐ సా. కానీ అంటే అప్పుడు కూడా చాలా తప్పు, ఒక సెక్స్ బుక్ చదవటం తప్పు, పాన్ ఫిల్మ్, బ్లూ ఫిల్మ్ చూడటం తప్పు అనేది ఉండేది. దాని తర్వాత నేను లైబ్రరీ పెట్టిన తర్వాత, వీడియో లైబ్రరీ, నాకు ఒకటి టెరిఫిక్ ఇన్సిడెంట్ గుర్తుంది. అయితే ఆ టైంలో చాలామంది ఫిల్మ్ స్టార్స్ అందరూ బ్లూ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తారని ఒక నమ్మకం ఉండేది. నేను అడగబోయాను, మీరు విన్నాం ఇది. అది ఎందుకు ఉండేదంటే వాళ్ళకి ఇష్టం, అంటే మీ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే వాళ్ళని అలా చూడాలని, అది ఉంది అని మీరు బిలీవ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా ఫ్రెండ్ అంటే నా కజిన్ ఫ్రెండ్, నాకు ఎక్కువగా తెలీదు. ఆడు చెప్పాడు, చెన్నైలో ఒక బర్మా బజార్ ఏదో ఉండేది, స్మగుల్ గూడ్స్ అమ్ముతారు అక్కడ, బర్మా బజార్ అనుకుంటుంది అని పేరు. ఆ నడుస్తూ ఉంటే ఒకడు వచ్చి ఒక సందులోంచి బయటకు వచ్చి అనేది విజిలేసి నా దగ్గర శ్రీదేవి బ్లూ ఫిల్మ్ ఉందని చెప్పాడు. వీడు చూసి అంటే ఎక్కడ అంటే నేను కొంచెం లోపల రా అని చెప్పాడు. లోపల రా అని చెప్తే వీడు సరే వెళ్ళి ఒక పర్టికులర్ 2 సందులు తిరిగి ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక కబోర్డ్లో ఒక చిన్న తాళం తీసి ఒక VHS క్యాసెట్ బయటికి తీసాడు. దాని మీద ఏమి రాసలేదు. అంటే ఏమన్నా నాకు చూపించేదని నేను చూపించినప్పుడు, టీవీ ఉంటే పోలీసులు వస్తారు, మీకు ఇష్టం ఉంటే కొనండి లేకపోతే కొనదు అని. ఆ టైంలో నేను చెప్పేది ఎప్పుడో 1984 ఆ టైంలో ఆడు 15,000 చెప్పాడు ఆ క్యాసెట్. ఆబ్వియస్లీ ఆడు ఇచ్చేది అంటే శ్రీదేవి బ్లూ ఫిల్మ్ అంటే దానికి వాల్యూ లేదు, వీడికున్న ఇంట్రెస్ట్ మూలాన. ఓకే, 15,000 VHS క్యాసెట్కి చాలా ఎక్కువ, కానీ దాంట్లో ఉన్న కంటెంట్ అనేది ఓవర్ రూల్ చేస్తుంది. సో ఈడ 15,000 ఇచ్చేసి కొన్నాడు. కొని హైదరాబాద్ వచ్చి ఆడింట్లో వైఫ్ని అందరినీ బయటికి పంపించేసి ఏదో మెష మీద వీడన్నీ వేసుకుని దాన్ని పెడితే దాంట్లో MTV పాటలు ఉన్నాయండి. ఓకే, ఆడంటాడు, నాకు చెప్పాడు, వాడు అట్లీస్ట్ ఇంగ్లీష్ బ్లూ ఫిల్మ్ని ఇవ్వచ్చు కదా అంత డబ్బులు తీసుకుని. కానీ అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేనేం చెప్పానంటే ఆడికి, ఒకటి ఆ బ్లూ ఫిల్మ్ ఉందని ఎందుకు ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ అలాంటిది ఉంటే ఒక కాపీ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా నువ్వు ఆపుతావు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఏదో వాడి దగ్గర ఉన్నాయి, మా మామయ్య చూశాడంట, మా చిన్నాన్ని చూశాడంట అని చెప్పి, ఎందుకంటే ఎక్కడో ఉంది అని నమ్మాలి అని ఒక విపరీతమైన హోప్ తోటి యు ఆర్ ట్రయింగ్ టు బిలీవ్. కానీ నేను లాజిక్ ఏమిస్తున్నాను, అది ఉండటానికి వీల్లేదు.
ఎందుకంటే అలాంటిది ఉంటే ఆపలేను. బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ డిమాండ్ ఫర్ దట్, ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ అ వైరస్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ కాపీ. ఎందుకంటే VHS టేప్ కనుక. కానీ And అది what could వాళ్ళు be a వింటానికి motivation ఏది for a top star to be in this? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది కరెక్ట్. ఎందుకంటే అది మీకు రహస్యంగా ఎవడన్నా స్టింగ్ ఆపరేషన్ లాగా చేయడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే అది లీక్ పెమెలా ఆండర్సన్ లాగా లీక్ అవడానికి మన లాగా ఛాన్స్ ఉంది. అలాంటివి ఉన్నాయి, ఫెయిర్ ఎనఫ్. ప్రొఫెషనల్గా చేయడానికి వీలు, ఎందుకంటే అది ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, సో ఇట్ కాంట్ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూషన్. దాని మూలాన అది ప్రొఫెషనల్గా చేసే అవకాశం లేదు. ఈ లాజిక్ అంతా ఎన్నో, ఎందుకంటే దే వాంట్ టు బిలీవ్ ఇట్ ఎగ్జిస్ట్. యూనో సేమ్ థింగ్ గోస్ టు హీరోయిన్స్. అందరూ ఇలాగా ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు హీరోయిన్ అంటే నేను చాలామంది ఆ టైంలో డైరెక్ట్గా అడిగి సార్, నాకు తెలిసిన వాళ్ళు అంటే అమ్మాయి ఏంటి అని, అంటే బికాస్ ఇట్ ఈస్ దేర్ ట్రెమెండస్ డిజైర్ టు బిలీవ్ దట్ ఇట్ యాక్చువల్లీ క్యాన్ హ్యాపెన్. అది దట్ హీరోయిన్స్ ట్రేడ్ ఇన్ దేర్ మారల్స్ అండ్ దట్ ఈస్ వాట్ అప్పట్లో బిలీఫ్ ఉండే. అదే బిలీఫ్, and that belief is always there. See, question is not about the truth. Somebody might do it, that is their wish, but ఈడికి తెలుసా తెలీదా కాదు, he wants to believe it is true. Whether that is true or not is a different point actually, because it's his fantasy. So ఇందాక ఒకటి ఏం చెప్పాను, everybody sells something. No, what you have, what you think is your best thing, you are trading it. Body కూడా అమ్ముకోవచ్చు. Of course, everything. That is what happens. ఇప్పుడు హీరో వస్తున్నాడు, టక్ 6 ప్యాక్ పెట్టుకున్నాడు. హీరోయిన్కి అమ్మాయికి మంచి నడువు ఉంది, మంచి ఫిగర్ ఉంది. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? ఎవెన్చువలీ ఐఎమ్ సీయింగ్ ఎ టాప్ హీరోయిన్ ఆర్ ద మాస్ ఆర్ బయింగ్ టికెట్స్ టు ఆల్సో ఎంజాయ్ హర్ బ్యూటీ అండ్ సెక్షువాలిటీ. ఈజ్ నాట్ అబౌట్ ది పర్ఫార్మెన్స్. వీ ఆల్ నో దట్. కట్రీనా కైఫ్ని ఎంజాయ్ చేసేది పర్ఫార్మెన్స్ కాదు కదా. షీ జస్ట్ సచ్ ఎ సెక్సీ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? దాని తర్వాత మీ గ్రెడేషన్, ఒక దాంట్లో ఇది తక్కువ అవ్వచ్చు, అమెరికాలో ఫుల్ నేకెడ్ కూడా ఓకే అవ్వచ్చు, ఇంకెక్కడో హాఫ్ నేకెడ్ ఓకే అవ్వచ్చు, ఇంకో చోట బురకా ఉండొచ్చు. అది మీకు కల్చరల్ డిఫరెన్స్. అది వర్మ గారి సినిమాలో కాళ్ళు మాత్రం ఉండొచ్చు.